ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నిజంగా దేశమంతా షాక్ అయ్యేలాగా తొలిసారి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏకంగా రాష్ట్రపతికి ఆదేశాలు జారీ చేసింది. అసలు ఎందుకు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరు అంటే చూస్తే రాష్ట్రాల గవర్నర్లు, అన్ని రాష్ట్రాల గవర్నర్లు కూడా రాష్ట్రపతి యొక్క పరిశీలన కోసం పంపే బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి ఏ నిర్ణయం అనేది 3 నెలల్లోగా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ తరహా తీర్పు చెప్పడం ఇదే తొలిసారి అంటున్నారు. రాష్ట్రపతి వద్ద గవర్నర్లు అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు పంపిన బిల్లులు నెలల తరబడి పెండింగ్లో ఉండిపోవడంపై నేడు సుప్రీంకోర్టు అయితే స్పందించింది. గవర్నర్పై ఏ బిల్లునైనా సరే 3 నెలల్లోగా ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చేయాలని రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ గొడవ ఎక్కడొచ్చింది ఏంటి అసలు ఇది స్టార్ట్ అయింది ఏంటంటే తమిళనాడు రాష్ట్రం వర్సెస్ తమిళనాడు గవర్నర్ కేసులో ఇచ్చిన మైలురాయి తీర్పులో సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి వ్యవహరించాల్సిన కాల పరిమితిని కూడా నిర్దేశించిందని చెప్తున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ తొక్కిపెట్టడం అనేది రాజ్యాంగ విరుద్ధమని ఇటీవలే సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే గనుక అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు 1 నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. ఇక శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్యలు తీసుకోవడానికి కూడా గడువును నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం కూడా ఇదే ప్రథమం అంటున్నారు. ఒకవేళ గనుక మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావిస్తే 3 నెలల్లోగా తిరిగి ఆ బిల్లును శాసనసభకు పంపేయాలని కూడా కోర్టు సూచించింది. గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని కనుక పాటించకపోతే ఆయన చర్యపై కూడా కోర్టులు న్యాయ సమీక్ష జరపవచ్చని కూడా పేర్కొన్నది. మంత్రిమండలి సలహా మేరకు పనిచేయడం తప్ప గవర్నర్కు ప్రత్యేకంగా విచక్షణాధికారాలు ఏమీ లేవని రాజ్యాంగంలోని 200 అధికరణం 200 ఆర్టికల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి ఉంచే అధికారం గవర్నర్కి లేదని కూడా వ్యాఖ్యానించింది. ఇదే విధంగా రిజర్వ్ చేయబడిన బిల్లులపై రాష్ట్రపతి కూడా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ఈ తీర్పులో ఆర్టికల్ 200 కింద బిల్లులపై గవర్నర్ చర్యలకు కూడా కోర్టు కాలపరిమితి నిర్దేశించింది. దీర్ఘకాలం గవర్నర్ ఏ బిల్లును కూడా పెండింగ్లో ఉంచరాదని ఇప్పటికే ఇచ్చిన తీర్పులో పేర్కొంది. గడువు దాటిన బిల్లులన్నింటినీ కూడా గవర్నర్ ఒకవేళ ఆమోదించకపోయినా గడువు దాటిపోయిన తర్వాత కూడా ఆమోదించకపోయినా ఒకవేళ తిప్పి పంపకపోయినా ఆ బిల్లులు ఆమోదం పొందాయనే భావించాల్సి ఉంటుందని గవర్నర్కు సూచించింది. ఇదే విధమైన పద్ధతి రాష్ట్రపతికి సైతం వర్తిస్తుందని నేడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు. ఒకవేళ ఏదైనా బిల్లు గనక ఇన్ టైంకి పాస్ చేయకుండా దాన్ని ఆమోదించకుండా ఒకవేళ పక్కన పెడితే గనక 3 నెలలు దాటిన తర్వాత అయితే అది ఖచ్చితంగా ఆమోదించినట్లే. అంటే రాష్ట్రపతికి ఇచ్చిన గడువు అలాగే గవర్నర్కి ఇచ్చిన గడువు దాటిపోయినప్పటికీ ఆ బిల్లు తిరస్కరించడమో లేదా రిటర్న్ పంపించడమో చేయకపోతే ఇంకా బిల్లు ఆమోదించినట్లే అవుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది.